తినే కొద్దీ తినాలనిపించే ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన కర్రీయే. రొయ్యలు, పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతాను. అయితే ఈ కర్రీ వండేటప్పుడు మీకు బోర్ కొట్టకుండా స్టోరీ చెప్పుకుంటూ కర్రీ చేసేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే స్టోరీ చెప్పేసుకుందాం. వీడియో చూస్తూ ఉండండి, స్టోరీ వింటూ ఉండండి. స్టోరీ వచ్చేసి అనుకుని బంధం. రిషివర్మ ఒక కార్పెట్ కింగ్, కోట్ల ఆస్తి, అహంకారం. వసుంధర ఒక సాధారణమైన పల్లెటూరు అమ్మాయి. వీళ్ళిద్దరికీ అస్సలు సంబంధమే లేదు. కానీ విధి విచిత్రం ప్లాన్ చేసి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న తండ్రి ప్రాణం దక్కాలంటే రిషి వసుంధర మెళ్ళో తాళి కట్టాలని. ఇష్టం లేని పెళ్లి, మూడుముళ్ళ ఒప్పందం. ఈ ద్వేషం ప్రేమగా మారుతుందా లేక ఆ బంధం మధ్యలోనే తెగిపోతుందా? తెలుసుకోవాలంటే ఎమోషనల్ స్టోరీ చూసేద్దాం. హైదరాబాద్లో ఆకాశానికి చిల్లుపడినట్లుగా వర్షం జోరున కురుస్తుంది. హైటెక్ సిటీలో నియాన్ లైట్ రోడ్ మీద రంగులు మసకబారినట్లుగా కనిపిస్తున్న 40వ అంతస్తులో ఉన్న ఒక కార్పెట్ ఆఫీసు గదిలో ఏసీ చల్లదనంలో రిషి వర్మ కూర్చుని ఉన్నాడు. బయట ఉన్న తుఫాన్ కంటే అతనిలో మనసులో ఉన్న ఆలోచనల వేగం ఎక్కువగా. ప్రవీణ్ నాకు లాజిక్ అవసరం లేదు. సోమవారం నాటికి ఆ విలియన్ పూర్తవ్వాలి. సింగపూర్ టీం మనకి వాల్యుయేషన్ నచ్చకపోతే వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళ అవసరం మనకు లేదు, మన అవసరం వాళ్ళకి ఉంది. ఫోన్ కట్ చేసి టేబుల్ మీదకి విసిరేస్తాడు రిషి. కణతలు నొక్కు పెట్టి పట్టుకుంటాడు. వయసులో 29 ఏళ్ళు. వర్మ ఇన్ఫ్రామ్ అనే నిర్మాణానికి, సామ్రాజ్యానికి అతనే రారాజు. తండ్రి సహాయం లేకుండా సొంత కాళ్ళ మీద నిలబడి ఈ స్థాయికి వచ్చాడు. తను నిర్మించే భవనాలు లాగే రిషి కూడా కఠినంగా, బలంగా, ఎవరికి అందనంత ఎత్తులో ఉంటాడు. అద్దానికి కిటికీ దగ్గర వెళ్ళి క్రింద ట్రాఫిక్ని చూస్తూ అద్దంలో అతని ప్రతిబింబం కనిపించింది. ఖరీదైన సూట్, అలసిపోయిన కళ్ళు. 10 ఏళ్ల క్రిందట తన డైరీలో రాసుకున్నవన్నీ సాధించాడు. డబ్బు, అధికారం, స్వేచ్ఛ. ఇలాంటివి. వర్షం పడే రాత్రుల్లో గుండె లోతుల్లో ఏదో తెలియని వెలితి అతన్ని వేధిస్తూ ఉంటుంది. ఫోన్ మళ్ళీ మోగింది. ఆఫీస్ ఫోన్ కాదు, అతని పర్సనల్ నంబర్. అది కేవలం 5కి మాత్రమే తెలుసు. స్క్రీన్ మీద అమ్మ అని పేరు మెరిసింది. రిషి ముఖం చిట్లించుకుంటూ, ఇంటి నుంచి ఫోన్ వస్తుందంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, పెళ్లి చేసుకోమని సెంటిమెంట్ డైలాగ్, లేదా చుట్టాల గురించి అనవసరమైన కబుర్లు. ఫోన్ లిఫ్ట్ చేస్తే, అమ్మ నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత అని చెప్పబోయే రిషి. అవతలి వైపు అమ్మ గొంతులో భయం, వణుకు స్పష్టంగా వినిపించాయి. రిషి, నువ్వేంటి? వెంటనే బయలుదేరి ఇంటికి రా ఇప్పుడే. ఒక్కసారిగా స్తంభించిపోయాడు. ఏమైంది? నాన్నకేమైనా? ఆయన పొలంలో కుప్పకూలిపోయారు. పార్వతమ్మ ఏడుస్తూ చెప్పింది. ఛాతీలో నొప్పి అంట, గుండె పోటు అని డాక్టర్లు అంటున్నారు. సిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, కానీ రిషి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు. నువ్వు వస్తావని మాట ఇస్తే చికిత్స చేసుకుంటారంట. రిషి చేతి పిడికిలు బిగుసుకున్నాయి. రఘువర్మ 5 ఏళ్ల కిందట వ్యవసాయం కాదని ఆర్కిటెక్చర్ ఎంచుకున్నందుకు తనని ఇంటి నుండి గెంటేసిన తండ్రి, మట్టికి ద్రోహం చేశావని నిందించిన మనిషి. నేను వస్తున్నా. రిషి గొంతులోని గాంభీర్యం పెరిగింది. ఆయనకు చెప్పు నేను వస్తున్నానని. పిచ్చి పట్టుదల మానుకోమని చెప్పు. ఆయనకు స్పృహలో లేరు రిషి అంటూ అమ్మ ఏడుపు ఎక్కువైంది. ఫోన్ కాల్ కట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా రామాపురానికి వెళ్ళాలంటే సాధారణంగా 7 గంటలు పడుతుంది. కానీ రిషి తన ఆడి కారులో 5 గంటల్లోనే చేరుకున్నాడు. హైవే మీద కారు దూసుకువెళ్తుండగా అతని పక్క సీటు ఖాళీగా ఉన్న గత స్మృతులు అతని వెంటాడుతూ ఉన్నాయి. ఆఖరి గొడవ అతనికి ఇంకా గుర్తుంది. మనుషులు బంధించే కాంక్రీట్ గుళ్ళు కట్టడానికి నువ్వు ఈ గడప దాటితే మళ్ళీ వెనక్కి రాకూడదు. నిన్ను పెంచిన ఈ మట్టిని వదిలేస్తావా అని తండ్రి గర్జించాడు. ఈ మట్టి మీ కల నాన్న, నాది కాదు అని రిషి తిరిగి అరిచాడు. 5 ఏళ్లుగా రామాపురంలో అడుగు పెట్టలేదు. డబ్బులు పంపించేవాడు, కానీ అవి వెంటనే వెనక్కి వచ్చేశాయి. హైవే దాటి పల్లెటూరు మట్టి రోడ్ల మీదకి కారు రాగా వర్షం తగ్గి చినుకులు మారాయి. తడి మట్టి వాసన ఏసీల నుండి కూడా రిషిని తాకింది. అది అతనికి ఇష్టం లేని వాసన కాదు, కానీ మర్చిపోవాలనుకున్న జ్ఞాపకం. ఊరి చివర ఉన్న చిన్న ఆసుపత్రి ముందు కారు ఆపాడు. మామిడి తోటల మధ్య ఉన్న ఆ తెల్లని భవనం రాఘవవర్మ లాంటి భారీ మనిషి ప్రాణాన్ని కాపాడడానికి చాలా చిన్నదిగా అనిపించింది. రిషికి లోపల పరుగులు పెడుతుంది. హాస్పిటల్లో వాసన ముక్కుపుటాలు తాకింది. ఐసీయూ బయట బెంచ్ మీద అమ్మ కూర్చుని ఉంది. ఆమె చాలా చిక్కిపోయి బలహీనంగా కనిపించింది. అమ్మ అని పిలిచాడు. ఆమె తలెత్తి చూసింది. కళ్ళు ఎర్రగా ఉన్న రిషి అంటూ వచ్చి అతని హత్తుకుని ఏడ్చింది. ఆ క్షణం రిషి సీఈఓ కాదు, కేవలం ఆలస్యంగా వచ్చిన కొడుకు మాత్రమే. నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు. స్థిమితంగానే ఉన్నారు ప్రస్తుతానికి అని
వెనక నుండి ఒక గొంతు వినిపించింది. రిషి వెనక్కి తిరిగి చూడగా ఐసీయూ తలుపు పక్కన ఒక యువతి నిలబడి ఉంది. 24 ఏళ్లు ఉంటాయేమో. పసుపు రంగు కాటన్ చుడీదార్ వేసుకుని జడ వేసుకుని ఉంది. చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆమె కళ్ళు పెద్దవి. ఏదో తెలియని గాంభీర్యం, అలసట వాటిలో కనిపిస్తున్నాయి. ఆమె రిషిని సూటిగా చూస్తుంది. ఎవరు నువ్వు? రిషి తన సహజమైన అధికారం గొంతుతో అడిగాడు. డాక్టర్ ఎక్కడా? నేను డాక్టర్ని కాదు, ఆమె స్థిరంగా చెప్పింది. నా పేరు వసుధ. నాన్నగారికి గుండెపోటు వచ్చినప్పుడు నేను ఆయనతో ఉన్నాను. రిషి ముఖం చిట్లించాడు. ఆయనతోనా? పొలంలోనా? ఎవరు నువ్వు? పని మనిషివా? పొగరుగా అడిగిన ప్రశ్న అని తెలుసు రిషికి. కానీ ఆ సమయంలో ఉన్న ఆందోళన వల్ల అలా అడిగాడు. వసుధ ఏమాత్రం బెదరలేదు. పొలంలో ఆయన గుండె ఆగిపోయినప్పుడు CPR చేసి నేను అంబులెన్స్ ఆలస్యం అవుతుంటే ట్రాక్టర్ నడుపుకుని ఇంటికి తీసుకువచ్చాను. నేను ఇది హాస్పిటల్. ఇక్కడ గట్టిగా అరవడం కాదు కానీ మీకు చెప్తున్నది కూడా నేనే, మిస్టర్ రిషివర్మ. రిషి షాక్ అయ్యాడు. తనతో ఎవరు అలా మాట్లాడారు? వసుధ మన మనిషే రిషి అమ్మ కలుగు చేసుకుంది. మన మనిషా? ఎప్పటి నుండి? నేనెప్పుడూ చూడలేదే అని రిషి ఆశ్చర్యపోయాడు. 5 ఏళ్లలో చాలా మారతాయి, వసుంధర చల్లగా చెప్పింది. ఆమె ఫైల్ రిషికి ఇచ్చి, ఇవి రిపోర్ట్స్. డాక్టర్ గారు మీతో మాట్లాడాలి. వెంటనే బైపాస్ సర్జరీ చేయించాలంట, కానీ ఆయన చేయించుకోండి అంటున్నారు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టించాలి, కానీ ఆయనకు ఒక కోరిక ఉందంట. మీరు మాటిస్తే ఆయన సర్జరీ చేయించుకుంటారంట అని వసుంధర తలదించుకుంది. ఏం కోరిక అని రిషి అడిగాడు. వసు సమాధానం చెప్పలేదు. ఆమె పార్వతమ్మ వైపు చూసింది. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ తల తిప్పుకుంది. డాక్టర్ రిషిని ఐసీయూ లోపలికి అనుమతించారు. రిషి లోపలికి వెళ్ళి చూడగా రాఘవవర్మ చుట్టూ వైర్లు, అలాగే మానిటర్లు చుట్టి ఉన్నాయి. ఒకప్పుడు బియ్యం బస్తాలు అవలీలగా ఎత్తిన మనిషి ఇప్పుడు మంచానికి అతుకుపోయి ఉన్న తండ్రిని చూసి తండ్రి చేతిని బాధగా పట్టుకున్నాడు. తండ్రి చేతులు గరుగ్గా కష్టజీవికి నిదర్శనంగా ఉన్నాయి. నాన్న. రాఘవ కళ్ళు తెరిచాడు. చూపు మసకగా ఉన్న అందులో ముండితనం ఇంకా అలాగే ఉంది. రిషిని చూసి సన్నగా నవ్వాడు. వచ్చావా అని రాఘవ నీరసంగా అన్నాడు. మాట్లాడకుండా నాన్న సర్జరీ జరగాలి, సంతకం పెట్టు. రిషి బతిమలాడాడు. నో సర్జరీ, రాఘవ మొండిగా అన్నాడు. పిచ్చి పనులు చేయకు, 3 బాక్సులు ఉన్నాయి. సర్జరీ చేయకపోతే నేను చెప్పింది విను. రాఘవ గొంతులో అకస్మాత్తుగా బలంగా వచ్చింది. మానిటర్ వేగంగా బీఫ్ శబ్దం చేసింది. సరే సరే, నువ్వు ఏం చెప్తే అది. ముందు శాంతించు. రాఘవ కిటికీ వైపు చూశాడు. బయట వసుధ నిలబడింది. ఆందోళనగా చూస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, రాఘవ అన్నాడు. ఆ మాట గదిలో బాంబులా పేలింది. రిషి స్తంభించిపోయాడు. ఏంటి? ఎవరిని? వసుధనా? ఆ అమ్మాయినా పెళ్లి చేసుకోవాలా? గత 3 ఏళ్లుగా నా ప్రాణం నిలబెట్టింది ఆ అమ్మాయే, రాఘవ ఆయాసపడుతూ చెప్పాడు. అనాథ బిడ్డ. నేను కూతురిలా చూసుకున్నాను. నేను చనిపోతే దానికి ఎవ్వరూ ఉండరు. నా కొడుకు ఒంటరిగా ఉండడం నేను చూడలేను. నాన్న, ఇది పిచ్చితనమో? ఎవరూ తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని రిషి చేతిని విడిపించుకున్నాడు. ఇది ఒక ఒప్పందం రిషి. రాఘవ కళ్ళు మూసుకున్నట్టు అన్నాడు. నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కడితే నేను సర్జరీ పేపర్ల మీద సంతకం పెడతా. లేదంటే నన్ను ఇలాగే చావనివ్వు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నన్ను లొంగ తీసుకోవడానికి చస్తావా అని గట్టిగా అరిచాడు రిషి. నేను రైతుని రిషి. చలి కాకముందే విత్తనాలు ఎలా నాటాలో నాకు తెలుసు, రాఘవ నెమ్మదిగా అన్నాడు. నిర్ణయం నీదే. నీకు 1 గంట టైం ఇస్తున్నా. రిషి కోపంగా ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు. తనని కావాలనే ఇరికించాలని అతనికి అర్థమైంది. బయట బెంచ్ మీద కూర్చున్న వసుధ దగ్గరికి ఆవేశంగా వెళ్ళాడు. నీకు ముందే తెలుసు కదా? రిషి గట్టిగా అరిచాడు. వసుధ టీ కప్పు కింద పెట్టి లేచి, ఏం తెలుసు? నాటకాలు ఆడకు. రిషి పళ్ళు కొరికాడు. పెళ్లి గురించి నాన్న తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి నన్ను నీతో పెళ్లి ఒప్పించుకుంటున్నాడు. ఇదంతా నీకు ప్లానే కదా? ఆస్తి కోసమే, లేక సిటీకి రావడానిక? ముసలివాడిని మచ్చిగా వేసుకుని ఇప్పుడు నన్ను ట్రాప్ చేస్తున్నావా? చెల్లుమని శబ్దం ఆసుపత్రి కారిడార్ మొత్తం ప్రతిధ్వనించేలా వసుధ రిషి చెంప మీద చెల్లుమనిపించింది. రిషి తల పక్కకు తిరిగింది. చెంప మంట పుట్టింది. అక్కడున్న నిశ్శబ్దం భయంకరంగా ఉంది. వసుధ కళ్ళలో నిప్పులు రగులుతున్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఇంకో మాట మాట్లాడకుండా వసు గొంతు వణికింది. కానీ అందులో భయం లేదు, కోపం ఉంది. నాన్నగారితో నాకున్న బంధాన్ని అవమానించే అర్హత నీకు లేదు. ఆయన ట్రాక్టర్ మీద నుంచి పడిపోయినప్పుడు గాయాలు కడిగి నేను, అమ్మకి డెంగ్యూ వచ్చినప్పుడు సేవ చేసింది నేను. ఆయన కంటి చూపు తగ్గినప్పుడు
లెక్కలు చూసింది నేను. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు మిస్టర్ CEO? ఆమె ఒక అడుగు ముందుకు వేసి, నువ్వు సిటీలో బిల్డింగులు కడుతుంటే ఇక్కడ నీ తల్లిదండ్రులు కృంగిపోతున్నారు. ఈ పెళ్లి నాకు కూడా ఇష్టం లేదు. అసలు నీలాంటి పొగరబోతు స్వార్థపరుడిని పెళ్లి చేసుకోవడం నా కర్మ. కానీ తప్పడం లేదు. రిషి షాక్లో ఉండిపోయాడు. తనను ఎవరూ కొట్టలేదు, ఎవరూ ఇలా నిలదీయలేదు. అయితే వెళ్ళి చెప్పు, నేను పెళ్లి చేసుకోనని రిషి అరిచాడు. నేను ముందే చెప్పాను అని వసుధ కళ్ళ నీళ్లు తెచ్చుకుంది. కాళ్ళ ఏళ్ల పడి బతిమాలను కానీ ఆయన మాట వినడం లేదు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంది. భరించగలగమేమో కానీ నేను భరించలేను. ఆయన నాకు తండ్రి లాంటి వారు. ఆయన ప్రాణం దక్కాలంటే నీలాంటి రాతి విగ్రహాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా నేను సిద్ధమయ్యాను. ఆమె ముఖం తిప్పుకుంటూ రిషి అక్కడే శిలలా నిలబడిపోయాడు. కోపం తగ్గి వాస్తవం అర్థమై తండ్రి బ్లేమ్ చేయడం లేదు, వసుధ అబద్ధం చెప్పడం లేదు. అతను తల్లి వైపు చూశాడు. పార్వతమ్మ ఏడుస్తుంది. రిషి కిటికీ వైపు వెళ్ళి వర్షాన్ని చూడడానికి. కొన్ని కోట్లు విలువ చేసి డీల్ మాట్లాడిన నోరు ఇప్పుడు కట్టుబడిపోయింది. అతనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి వెళ్ళిపోవడం, దానివల్ల తండ్రి చనిపోతే ఆ పాపం జీవితాంతం వెంటాడుతుంది. 2 ఈ పెళ్లి ఒప్పుకోవడం. ఒక కాంట్రాక్టర్ రిషి మనసులో అనుకున్నాడు. దీన్ని ఒక బిజినెస్ డీల్ లాగా చూద్దాం. అతను లోతైన శ్వాస తీసుకుని వసుధ వైపు తిరిగాడు. సరే అతని చల్లగా అన్నాడు. వసుధ అతన్ని వైపు చూసింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను రిషి భావారహితంగా చెప్పాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో వసుధ, ఇది కేవలం నా తండ్రి ప్రాణం కోసం చేస్తున్న ఒప్పందం. ఆయన కోలుకోగానే నువ్వు నేను విడిపోదాం. అర్థమైందా? వసుధ కొద్దిసేపు అతన్ని చూసింది. ఆమె కళ్ళల్లో కోపం పోయి విచారం కనిపించింది. అర్థమైంది. ఆమె మెల్లగా చెప్పింది. వెళ్ళి ఆయనకు చెప్పండి. సమయం లేదు. 1 వారం తర్వాత. రిషి స్నేహితుల పెళ్లిలాగా అది ఆడంబరంగా జరగలేదు. డీజేలు లేవు, డిజైనర్ బట్టలు లేవు. ICU వెల్డింగ్ రూమ్లోనే పెళ్లి జరిగింది. రాఘవర్మ సర్జరీ విజయవంతమైంది. కానీ ఆయన కళ్ళ ముందు పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో, ఆసుపత్రి వాళ్ళు అనుమతి ఇవ్వడంతో రిషి మామూలుగా పట్టు పంచె లాంచి వేసుకున్నాడు. వసుధ తన నానమ్మ పాతకాలం నాటి ఎరుపు రంగు చీర కట్టుకుంది. ఆమె చాలా అందంగా ఉంది, కానీ విషాదంగా కనిపిస్తుంది. హాస్పిటల్ నిబంధనల ప్రకారం అగ్నిహోత్రం బదులుగా చిన్న దీపం వెలిగించారు. స్టోరీ కంటిన్యూ అవుద్దండి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో పూర్తి వరకు చూసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.